కృష్ణా జిల్లా కానూరు అశోక్ నగర్లోని శ్రీ ఆచార్య ప్రీ ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ పిల్లలకు భోగి మంటల విశిష్టత, భోగి పళ్ళు మరియు సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు వివిధ వేషధారణలు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. మాది శ్రీ ఆచార్య ప్రీ ప్రైమరీ స్కూల్ అండి. మేమందరం స్టాఫ్ సభ్యులము. ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నామండి. ఈ సంబరాల్లో మేము పిల్లలందరికీ ఈ పండుగ యొక్క విశిష్టత తెలుపుతూ వాళ్ళకి భోగుపళ్ళు పోసి ఆశీర్వచనాలు అందించామండి. అలాగే మా పేరెంట్స్ని, పెద్దవాళ్ళని అందరినీ కూడా ఇన్వైట్ చేసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇకపోతే మా స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ప్లే స్కూల్, డే కేర్ అన్నీ ఉన్నాయండి. 5 సంవత్సరాల నుంచి మా స్కూల్లో మేము ఇలాగే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ వచ్చాము. ఈసారి కూడా ఇలాగే దిగ్విజయంగా జరుపుకున్నాము. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలండి. అందరూ భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తొలతూగాలని ఆశిస్తూ శ్రీ ఆచార్య ప్రీ ప్రైమరీ స్కూల్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి రెస్పాన్స్. మేము అంత కేరింగ్, అంత పిల్లలకి హైజీనిక్ క్లైమేట్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్న వలన మాకు పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. చాలా ఇష్టపడుతూ పిల్లల్ని మా చేతుల్లో వదిలి వెళ్తారు. అది ఎడ్యుకేషన్ అంటే ప్రాపర్ గా వచ్చేసి ఎడ్యుకేషన్ మీదే ఉంటారు. అవునండి. ఇలాంటి ఫెస్టివల్ వైబ్స్ కానీ వీటిలో పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది స్కూల్స్ లో. అంటే ఈ విధంగా చేయడం అవునండి, మన సాంప్రదాయాన్ని ముందు పిల్లలకి నేర్పడం అనేది చిన్న వయసు నుంచి, ఇలా 3 ఏళ్ల పిల్లల నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకే అలవాటు అవుతుందండి. దానివల్ల మేము ఇలాంటి సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాము. నా పేరు శ్రీ పద్మావతి అండి. నేను యూకేజీ టీచర్ని. మా స్టాఫ్ అందరం ప్లే స్కూల్ మేడమ్స్ వీళ్ళిద్దరు, అమలా మేడం అండ్ సులోచన మేడం, మా ప్రిన్సిపాల్ మేడం స్వాతి మేడం అండ్ ఎల్కేజీ మేడం నీలిమా మేడం అండి. స్కూల్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. అన్నీ ఇంకా మనం సెకండ్ మదర్లా చూసుకుంటారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా కానీ వాళ్ళు బాగా చూసుకుంటారు. మనకి కేరింగ్ అనేది చాలా బాగుంటుంది స్కూల్లో. ఎడ్యుకేషన్ కానీ, ఎన్నో సెలబ్రేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, మన హిందూ కల్చర్ కానీ ప్రతి ఫెస్టివల్ని వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. మనకి ఫెస్టివల్ ఇప్పుడు ఏదేంటనేది అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ప్రతిదీ. నార్మల్ ఇప్పుడు న్యూ ఇయర్ కానీ, రిపబ్లిక్ డే కానీ, ఆగస్ట్ 15 ప్రతి ఈవెంట్ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని మీద ఒక ఈవెంట్ చేస్తారు. కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా బాగుంటుంది. ఎడ్యుకేషన్ వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. మనం ఈవెన్ సండేస్ కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. అంటే ఈ స్కూల్ వరకే కాదు, మనం పర్సనల్గా కానీ ఇంటి దగ్గర పిల్లలు కానీ కొంచెం చిన్నపిల్లలు కదా విసికిచ్చినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్లస్ కేర్ తీసుకుంటారు. వాళ్ళకి డిసిప్లిన్ కానీ ప్రతిదీ నాకైతే సాటిస్ఫాక్షన్. మా పాప 2 years నుంచి చదువుతుంది. వీళ్ళు ప్రజెంట్ అయితే ప్రీ ఎల్కేజీ ఒకటే ఉంది. ఫస్ట్ క్లాస్ కూడా మేము అడిగాం, రిక్వెస్ట్ చేశాము. ఉంటే కనుక ఇక్కడ జాయిన్ అయ్యారు. మేనేజ్మెంట్ అంతా కూడా కేరింగ్గా చూసుకుంటారు పిల్లల్ని. ఫెస్టివల్స్ కానీ అన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేపిస్తారు. గేమ్స్ కండక్ట్ చేస్తారు. అన్నీ బాగుంటాయి. దీనికి పిల్లలు కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ అంటేనే ప్రాపర్గా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తారు. ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం పిల్లల నుంచి ఎలా అనిపిస్తుంది? ఎడ్యుకేషన్ బాగుంటుంది. యాక్టివిటీస్ కూడా బాగా కండక్ట్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీ ఉంటుంది. పిల్లలు కూడా ఏమీ ఫోర్స్గా అనిపించదు. వచ్చి ఈవెంట్ చేస్తున్నారు, అన్నీ ప్రాక్టీస్ చేయించమ్మా అని అడుగుతారు. హోంవర్క్ కూడా బాగా చేస్తారు.